ఇష్టం. సరే మారింది, అధ్యక్షులు మారారు కాబట్టి క్రమం కూడా మారింది. సరే నాకు వచ్చిన సమయాన్ని దేవుడు స్కూల్లో వాడుకుంటాను. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చిన అవకాశం కూడా దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అలానే ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ బిడ్డలైన దీపులకు సేవకులకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ముఖ్యంగా తోటి పెద్ద పని వారు స్నేహితులు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలానే స్టీవెన్ బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. అలానే అమ్మగారు అంత సదస్సు అమ్మగారు ప్రత్యేకమైన వందనాలు. చూసుకుంటే ఈ కుటుంబంలో దేవుడు ఇచ్చిన ప్రభువును బట్టి ఇన్ని సంవత్సరాలు ఈ వసంతాలు దేవుడు గడుపుతూ కాచి కాపాడుతూ ప్రభు చూపుతూ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా వస్తానుకున్నాం. కూడిక ఏం కూడిక అంటే ఆశీర్వాదం కూడిక అంటే ఏముండాలి? ఆశీర్వాదం కూడిక అంటే మనమే ఆశీర్వాదం. మనం ఎక్కడ ఏకీపిస్తే అక్కడ ఆశీర్వాదం. కానీ అంటే ఆశీర్వాదకరంగా మనం మారాలి. మన జీవితాలలో ఉండాలి. మనం చూస్తే ఇతరులు ఆశీర్వదించబడేస్తూ ఉండాలి. ఇతరులు ధైర్యం పొందుకోవాలి. ఇతరులు మన తేజస్సు ఇతరులకు తేజస్సుని ఇవ్వాలి. మన పక్కన కూర్చుంటే మనకేం పొందాలి? మన ధైర్యంతోనే కోల్పోయి బాధలు ఉన్నామనుకో ఏమవ్వాలి? మనం పోయి కూర్చుంటే వారికి ధైర్యం రావాలి, వారికి సంతోషం రావాలి, నెమ్మది రావాలి. అది ఆశీర్వాదం. ఆశీర్వాదం పాత్రులుగా మనం ఇచ్చాడు క్రైస్తవుడు. అంటే మనం కూడుకున్న చోట ఆశీర్వాదం కాదు, కూడుకుంటేనే ఆశీర్వాదం కాదు, మన జీవితాలనే ఆశీర్వాదకారులుగా ఉంచాడు, పాత్రులుగా ఉంచాడు. ఆ పాత్రులుగా ఉండడానికి అవకాశం ఏంటంటే ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు తాపత్రయపడాలి, ఆయన కొరకు ఏదైనా చేద్దాం అనే ఆలోచన కలిగి ఉన్న వారిది ఆశీర్వాదం నిజంగా వారు వెంట ఉంటుంది. ఎవరి కొరకు? ఆయన కొరకు ఏదైనా పని చేయాలి, ఏదేమైనా ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన కొరకు కొంతమందిని తయారు చేయాలి, కొంతమందికి ఒక మోరల్గా ఉండాలి. వారు ఆశీర్వాదానికి పాత్రలు. ఉదాహరణకి ఒక వాక్యంలో కూడా దానియేలు గ్రంథంలో 12:3 ఉంటుంది ఆ మాట. 12:3 మాట చూసుకొని నేను క్రిటిక్స్ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంట? బుద్ధిమంతులైతే అనేకులు దేవుని వైపు తిప్పుతారో, దేవుని వైపు ఆకర్షింపజేస్తారో వారు ఎలా ఉంటారంట అంటే నక్షత్రములు పోలి ఉంటారంట. వారు తేజస్సుతో ఉంటారు. వారి తేజస్సు పడితే ఇంకొకరు కూడా తేజస్సుతో నిలబడతారు. అంతేనా? బుద్ధిమంతులైతే అనేకులు త్రిప్పడానికి ఎవరు ప్రయాసపడతా ఉంటారు, అనేకులు సరైన మార్గం నడిపించడానికి ప్రయాసపడుతూ, అనేకులు దేవుని కొరకు సిద్ధపరచడానికి ఆయత్తపరచడానికి ఎవరైతే ప్రయాసపడతారు వారెవరంట? నక్షత్రాన్ని పోలి. నక్షత్రాన్ని చూపించాడు. నక్షత్రం ఒక్కోసారి కనిపించదు, చీకటి అయిపోద్ది, ఒక్కోసారి మాయమైపోద్ది. కనిపించలేదు కదా అని అనుకుంటే కాదు, మళ్ళీ రెండో దాని సమయం వచ్చినప్పుడు దాని తేజస్సు సరిస్తుంది. ఈ తాత్కాలికమని ఇవేంటి మన లైటింగ్ ఇవన్నీ తాత్కాలికమని, ఇవి ఎప్పుడైనా పోతాయి. ఎప్పుడు పోతాయి? పోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ శాశ్వతమైనది నక్షత్రం, శాశ్వతమైనది తేజస్సు, దేవుడిచ్చే తేజస్సు. అది ఇస్తే ఒక్కోసారి పోద్ది, మళ్ళీ వస్తుంది. దాని క్రమం అయితే ఆగదు. భూమి ఉన్నంత వరకు దాని సిస్టమ్ మారదు. అలా మన కూడా తేజస్సుతో నింపుతాడు. ఎందుకని మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాము? ఆయన కొరకు, ఆయన వైపు కొంతమంది ఆకర్షింపజేయాలి, మన వైపు ఆకర్షింపజేయాలి కనుక దేవునికి స్తోత్రం కలుగునాక. మన చూపితే ఒక బూడిదవుతుంది, ఏం రాదు. మన వైపు కాదు ఆకర్షింపజేసి, మనం కనిపిస్తే క్రీస్తు కనిపించాలి, క్రీస్తు మొహాన్ని చూడాలి. ఆ క్రీస్తు ఏంటంటే మనం అర్థము, ఆయన మనలోకి వెళ్ళి తేజస్సును పడాలనుకుంటున్నాడు. ఆ అర్థంలా మనం ఉండాలి, ఆ నక్షత్రంలా మనం ఉండాలి. ఈ కుటుంబం కూడా మనకు ఒక మాదిరికరంగా ఇప్పటివరకు అనేకులు త్రిప్పడానికి, అనేకులను ఆయత్తపరచడానికి, అనేకుల్ని సిద్ధపరచడానికి ఈ కుటుంబం కూడా జ్యోతుల వలె. ఆల్రెడీ పేరు కూడా జ్యోతి. ఏది ఏమైనా నేను ఇక్కడికి వచ్చినాక ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. జ్యోతుల వలె పేరు కాదు కానీ పేరు లెక్క మనం జీవించాలి. ఆ జ్యోతిని అందరికీ పంచిపెట్టాలి. ఎక్కడ? కొంచెం కింద మంచం కింద కాదు ఉండాలి. ఎక్కడ ఉండాలి జ్యోతి అంటే? అందరికీ అనేకులకి తేజస్సుని ఇవ్వాలి. ఆకాశ నక్షత్రం అనేకులకి, మనకే కాదు, మనకి ఇక్కడ ఇస్తుంది, అడవిలో ఉన్న వాళ్ళకి కూడా తేజస్సు. కానీ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అడవిలో ఉన్న వాళ్ళకి. ఈరోజు కరెంట్ లేని ఊరు ఒకటి పోయాం, వాళ్ళు దేని మీద ఆధారపడతారు? నక్షత్రాల మీద ఆధారపడతారు, చంద్రుడి మీద ఆధారపడతాం. కాబట్టి మనం ఎప్పుడు తేజస్సుతో ఉండాలి. మన ముఖంలో వెలుగు ఉండాలి, మన ముఖంలో నవ్వు ఉండాలి.
మరణం మన ముందుకు వస్తున్నా సరే మన ముఖంలో ఏమి ఉండాలి, తేజస్సే ఉండాలి, నవ్వే ఉండాలి. ఏదో కుంగిపోయి దిగాలి, ఎవడో ఏం జరుగుతుంది, ఏడేం జరిగిపోతుందేమో ఇవన్నీ మనం చేసుకోగలమా? ఒక ఇంటికి తెల్లగా నల్లగా మనం చేయగలమా? మన మొహాన్ని అంతా దిగులు పెట్టుకొని, మన హృదయం అంతా వేదన పెట్టుకొని ఏం చేయలేము. మన తేజస్సు ఉండాలి, మన మొహంలో ఎప్పుడు నవ్వు ఉండాలి, క్రీస్తు కనిపిస్తూనే ఉండాలి అంతే. ఆయన నక్షత్రం మనం. ఆయన నక్షత్రాలు అంటే ఎప్పుడు తేజస్సుగా ఉంటాయి. ఒకరోజు చల్లబడచ్చు, కనిపించకపోవచ్చు, వాతావరణం చల్లబడితే ఏదైనా ట్రబుల్స్ ఉంటే కనిపించకపోవచ్చు, తర్వాత మళ్ళీ తేజస్సు వచ్చేయాలి. ఎప్పుడు అలాగే ఉండాలి. ఈ కుటుంబం కూడా నిరంతరము ప్రకాశించే నక్షత్రం పోలి నడుచుకోవాలని మనమందరం, ఈ కుటుంబమే కాదు మనమందరం కూడా ఆ నక్షత్రంలో ఒకరినొకరు అంటు కట్టుకుంటే ఏమైంది, అనేక ఉన్న చోట వెలుగు ఎక్కువ ఉంటుంది. విడివిడికున్న చోట ఎక్కడో మిల్కులు వెలుగుతాడు, విడిపోయి ఉన్నవాడు కాదు. అనేకులు దగ్గర ఉన్నాం, అనేకులు ఇదే స్థితిలో దూరం పోయినా మళ్ళీ దగ్గరకు వచ్చారు. ఆ చుక్కలు అంటారు ఒకసారి రౌండ్ అప్ అవుతా ఉంటాయి, అప్పుడు రౌండ్ అప్ అయితే ఇది కొత్తగా వెలుగు వచ్చినారు. ఆ వెలుగు మనలో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. మనం ఒకరికి తేజస్సు ఇచ్చే వారికి ఉండాలి. మనం ఒకరికి ఆశీర్వాదాలకు కారణబుద్ధులుగా ఉండాలి. అనేకులకు ఆశీర్వాదంగా ఈ కుటుంబం ఉండును గాక, మనం కూడా నిత్యంగా ఉండును గాక. ఈ చిన్న మాటలు మన వెనికిల్లో దీవించి ఫలింపచేసి ఆశీర్వదించును గాక.